మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. అడుగడుగున అణచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. దీన్ని నమ్మారు. నమ్మడమే కాదు, నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం. కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే 94% స్ట్రైక్ రేటుతో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీద ఉండే నమ్మకం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ నమ్మకాన్ని, ప్రజల్ని, ఆశల్ని, యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి. ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళడంలో నామోషి పడకూడదు. పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది. ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు. మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం. అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవి రెండూ రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది, నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం, పోరాడాం, సఫర్ అయ్యాం. కానీ ప్రజలు మేమున్నామని అండగా నిలబడి, మొన్న చూస్తే నేను నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశాను, కానీ ఫస్ట్ టైం మొన్న ఎన్నికలు నేను చూస్తే ఎక్కడ కూడా వీలైనంత వరకు తప్పులు చేయకుండా స్ట్రాటజీలో ముందుకు పోయాం. అలయన్స్ దగ్గర నుంచి, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నిర్మోహమాటంగా అందరికీ చెప్పవలసిన విషయాలు చెప్పాం. గెలిపే ధ్యేయంగా ఆలోచించాం. అందుకే మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఎన్నికల్లో దగ్గర చాలామంది కొత్త వాళ్ళు, పార్లమెంట్ అయితే మెజారిటీ కొత్త వాళ్ళు, అసెంబ్లీ కూడా మెజారిటీ కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. రెండోది మీరు చూస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాభా దామాషా ప్రకారం అన్ని మతాలకి, అన్ని కులాలకి, ప్రత్యేక అన్ని ప్రాంతాల్లో న్యాయం చేయాలనుకున్నాం. న్యాయం కూడా చేశాం. ఇవన్నిటి వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనులు చేయక ఓడిపోలేదు. మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి సంక్షేమం అందించిన పార్టీ, సంక్షేమాన్ని ఏ విధంగా చేయాలనో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటర్ అనుకునే పరిస్థితి నుంచి పరిపాలనకు డెఫినేషన్ మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క 95 నుంచి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చూస్తే ఫస్ట్ టైం అప్పుడే ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకొని సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అమలు చేశాం. మిడ్ 90sలో 94, 95 ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. దాన్ని ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నది మనమే తీసుకున్నాం. ఇవన్నీ కలిసి వచ్చి ఈరోజు మన అభివృద్ధికి ఒక మారుపేరుగా, ఒక వ్యక్తిత్వానికి మారుపేరుగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు చూస్తే నేను పదే పదే చెప్పాను 95 CBN అని. నిర్మోహమాటంగా చెప్పేవాడిని. తప్పులు చేసిన వాళ్ళకి క్లియర్గా చెప్పడం, అదే మరి ఏ అధికారి తప్పు చేసినా క్లియర్గా చెప్పడం. ఒకవేళ అధికారి చెప్తే కూడా మారకపోతే, ఎవరైనా మారకపోతే వాళ్ళపైన చర్య తీసుకోవడం నేను చేసిన పని. దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి.
99 నుంచి పనులు చేశాం. అదే సమయంలో రాజకీయాలు మర్చిపోయాం, ప్రజలకు చెప్పలేకపోయాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చేసే పనిని ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి తీసుకుపోవడం, ఏదైనా ప్రజల మనోభావాలకు భిన్నంగా ఉంటే ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 2014-19 విభజన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ప్రజల్లో. ఆ రోజు ప్రజలు ఆలోచించింది, ఆదాయం వచ్చే ప్రాంతాలు తెలంగాణకి వెళ్ళాయి, మనకు జీతాలు వస్తాయా, పింఛన్లు వస్తాయా, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి బాధపడితే 5 సంవత్సరాలు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భారతదేశంలో నెంబర్ 1గా చేశాం. కానీ ఈ పరుగు పందెంలో మనం రాజకీయాలు మర్చిపోయాం, మనం చేసింది చెప్పలేకపోయాం. చాప కింద నీరుమారిగా మన మీద వ్యతిరేకత చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇచ్చాం. ఫస్ట్ ఇయర్ ఇక్కడుండే అందరం కూడా ఈ 1 మంత్లో పార్టీ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి ఎవ్రీ ఇంటికి వెళ్ళి ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాం, ఈరోజు ఏ హామీలు మనం నెరవేర్చామో చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది. దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికే ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే ఏడాది క్రితం అంతా అయోమయం, గందరగోళం, ఎటు చూసినా చీకటి, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, దెబ్బతిన్న వ్యవస్థలు, నిర్వీర్యమైపోయిన సంస్థలు, అతి దారుణమైన పరిస్థితి. నేను 4వసారి సీఎం అయ్యాను. గతంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇన్ని ఇబ్బందులు, ఇంత విధ్వంసాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 95 ఇస్తే 95 కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న అర్బన్ డెవలప్మెంట్ రివ్యూ చేస్తా ఉంటే మెప్మా నిధులు కూడా కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేసి మీరు అది ఖర్చు పెట్టి యూసీ ఇవ్వండి, అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే దగ్గర 85-86 స్కీముల్ని రివైవ్ చేశాం. దగ్గర 15,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి, లేకుంటే డైవర్ట్ చేసిన డబ్బుల్ని మళ్ళా ఖర్చు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ప్రజలకు ఇచ్చిన ప్రకారం ఈరోజు మనం విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలుపెట్టాం. నేను అన్ని సెట్ చేశాను నేను చెప్పడం లేదు. అందుకే మీరు చూస్తే సుపరిపాలనలో తొలి అడుగే అన్నాం. ఈ 1 సంవత్సరం మనం వేసింది తొలి అడుగు మాత్రం వేసాం. అయితే ఎన్ని సమస్యలున్నా సమస్యలు చూసి మనం భయపడడం లేదు. ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ఎక్కడికక్కడ మనం ముందుకు పోయాం. ఒకే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అదే రాష్ట్ర పునర్నిర్మాణం, పూర్వ వైభవం తేవడం, ఏపీని అగ్రగామిగా చేయడం అనే సంకల్పంతో మనం పనిచేస్తున్నాం. నేను పదే చెప్పాను, ఈ రోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే సరైన సమయంలో ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకుని మనకు సహకరించారు. మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు మనం క్రూషియల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మీరు గుర్తుపెట్టుకోవాలి, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎప్పుడు మనం చెయ్యం. విశ్వసనీయతకు మారుపేరుగా రాజకీయాలు చేశాం. మనకు అధికారం ముఖ్యం కాదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా మనం ముందుకు పోయాం. అదే సమయంలో మనం ఒక్కసారి మీరు ఆలోచిస్తే చాలా అవకాశాలు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు మనకు వచ్చాయి. ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ ఫ్రంట్ పెట్టి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ పెట్టి 2 గవర్నమెంట్ని మనం ఏర్పాటు చేశాం. ఆనాటి గవర్నమెంట్లోనే ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు. తర్వాత ఈరోజు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉండే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్డీఏ 1, వాజ్పేయి గారి గవర్నమెంట్, ఆ రోజు మెజారిటీ సభ్యులు, సుస్థిరమైన ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వాములై చిత్తశుద్ధితో పనిచేశాం. 2014లో మళ్ళా అవకాశం వచ్చింది.
2024లో మళ్ళీ మనకు అవకాశం వచ్చే పరిస్థితికి వచ్చింది. కేంద్రంలో ఎప్పుడు అవకాశాన్ని వచ్చినా మనం ఆ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగించుకుంటున్నాం. ఈరోజు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సహకారం లేకపోతే వెంటిలేటర్ పై నుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బయట తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. వారు సహకరించారు. దాంతో ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం.